स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి, అపర ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? వైశాఖ మాసము అని మాత్రమే కాకుండా ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాస వ్రతం పాటిస్తే మూలాధార చక్రం నుంచి విశుద్ధ చక్రం వరకు, కంఠం వరకు ఉండే చక్రాలను శుద్ధి చేసుకున్న వారం అవుతాం. అయితే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాస వ్రతం పాటించగలిగితే ఆజ్ఞాచక్రము, సహస్రారము అనే 2 చక్రాలు శుద్ధిని పొందుతాయి, కైవల్యం లభిస్తుంది, మోక్షప్రాప్తి అవుతుంది అని మనకు యోగశాస్త్రం చెబుతుంది. కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పరానికి భిన్నమైనది, అపరమైనటువంటిది. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసాల కారణంగా లౌకికమైనటువంటి సంపద, సంతానము, వివాహము, నూతన గృహాలు, వివిధములైనటువంటి ప్రయాణోపయోగకరమైన వాహనాలు, వీటన్నింటినీ కూడా మనం పొందవచ్చు. కానీ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాస వ్రతం కారణంగా కైవల్యాన్ని, ముక్తిని, మోక్షాన్ని, వైకుంఠాన్ని, పరమపద సామ్రాజ్య పదవిని స్వీకరించవచ్చు. అపర ఏకాదశి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఈ జ్ఞానమంతా కూడా దుర్వాస మహర్షి బోధించినట్లుగా పద్మపురాణం వివరిస్తుంది. వివిధములైనటువంటి 26 ఏకాదశుల వర్ణన, కథలు, నేపథ్యాలు మనం పద్మపురాణంలో గుర్తించవచ్చు. ఏకాదశి ఏమైనా కూడా 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు వెరసి 10 ఇంద్రియముల ద్వారా చేసేటటువంటి పనుల వల్ల కలిగే ప్రయోజనం మంచి చెడు, ఈ రెండింటిని 11వది అయిన ఏకాదశి అన్న పేరిట మనస్సు అధీనం చేయడమే ఉపవాస వ్రతంలో మనం పొందవలసినటువంటి స్థితి. ఉపవాసం చేయడం ఏకాదశి వ్రతానికి ప్రప్రథమ నియమం. ఏమిటి ఉపవాసం? ఆహారం తీసుకోకపోవడమే ఉపవాసమా? కాదు సుమా. ఏ పనులు చేస్తూ ఉంటామో ఆ పనులకు భిన్నంగా ఉండడం, అది ఉపవాసం. బాగా సంగీతం వినేటటువంటి వారికి శ్రవణేంద్రియానికి చక్కటి గానం ఆహారం అవుతుంది. ఏకాదశి గానమును అభ్యసించకూడదు. బాగా భోజనం చేసే వ్యక్తికి అన్ని పదార్థాలతో అలంకరించిన ఆ పళ్ళెం ఆహారం అవుతుంది, స్వీకరించకూడదు. బాగా మాట్లాడే చాతుర్యం గల వ్యక్తికి మాట్లాడడమే ఆహారం, మాట్లాడకూడదు. బాగా నడిచి అనేక తీర్థక్షేత్రాలు వెళ్ళేటటువంటి అభ్యాసం ఉన్న వ్యక్తికి నడక ఆయాసం కాదు, ఆహారం. నడక చేయకూడదు. భిన్నంగా ప్రవర్తించాలి, పరమాత్మ ఆలోచనలకు దగ్గరగా ఉండాలి. ఇది ఉపవాసం అంటే. వాసము అంటే వసించుట, వాసవి అంటే ఈ భూమికి ఉండేటటువంటి మరి ఒక పేరు ఉపవాసము. నిత్యము చేసేటటువంటి నివాస జీవనానికి భిన్నంగా, ప్రత్యామ్నాయంగా కాస్త పక్కన జీవించి ఉండే విధానాన్ని అలవరుచుకోవడం ఉపవాసం. మాట్లాడకుండా ఉండాలి, ఇది మొదటి నియమం. తక్కువగా మాట్లాడాలి, అవసరమైతే ఈనాటి కాలపు మార్చుకున్న నియమం. భోజనం చేయకూడదు నియమం. శరీరం పడిపోకుండా ఉండాలి కనుక కాసింత స్వీకరిద్దాం, ఆధునిక కాలపు నియమం. నిద్రపోకుండా ఉండకూడదు, పరుపు పైన మంచం పైన నిద్రించకూడదు నియమం. శాపపరుచుకుందాం, ఓ గంట సత్కాలక్షేపం చేసి స్వామి నీవే తప్ప అంటూ నిద్రించే ప్రయత్నం చేద్దాం. ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు స్వీకరిద్దాం, ఆధునిక జీవనపు నియమం. వేసవిలో, వసంత ఋతువులో 4 ఏకాదశులలో చివరిది అయినటువంటి ఈ వైశాఖ బహుళ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటించినట్లయితే అపర మార్గాన్ని మనకు అందిస్తుంది. పరాత్ పరచరం చేవ తత్పరాత్ చైవ యత్పరం అన్నటువంటి ఆ వైకుంఠ పరమ పదవిని మనకు అందిస్తుంది కనుక అపర ఏకాదశి ఉపవాస వ్రతానికి మూలం అంటుంది శాస్త్రం.
గురుగారు, శ్రీకృష్ణుడి మూర్తిమత్వాన్ని పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి విదురుడు. మహాభారతంలో విదురుడి యొక్క పాత్ర ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? ఒక్కొక్క పాత్ర మహాభారతంలో ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రాజ్యం పాండురాజుది. దేవల అనే న్యాయం ద్వారా వ్యాస మహర్షితో అంబిక, అంబాలిక ఈ కథలన్నీ కూడా ఆనాటి కాలానికి సంబంధించినవి. దేవలాద్వ అనేటటువంటి ఆ న్యాయం కూడా ద్వాపర యుగ కాలానికి సంబంధించినది. నష్టే మృతే ప్రవ్రజితే క్లిబేచ పతితే పతౌ పంచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే. ఇది మనుస్మృతి. ఆనాటి కాలానికి సంబంధించిన ధర్మశాస్త్ర సరళిలో ఈ ధర్మాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. దేవల న్యాయం ద్వారా ముందుగా వ్యాస మహర్షి కారణంగా జన్మించిన వాడు పాండురాజు. శరీరాన్ని కంపనంతో కదిలించిన కారణం చేత పాండు వ్యాధితో జన్మించాడు. తర్వాతగా జన్మించిన వాడు ధృతరాష్ట్రుడు. కన్నులు మూసుకున్న కారణం చేత గుడ్డివాడుగా జన్మించాడు. ఈ ఇరువురు కూడా తాము వెళ్ళడానికి ఇష్టపడక దాసీని పంపడంతో ఆ దాసి పరమభక్తితో రెండు చేతులు జోడించి తనకు తాను సమర్పించుకున్న పుణ్య ఫలం కారణంగా విదురుడు జన్మించాడు. దాసీపుత్రుడు అన్న పేరు భారతంలో కర్ణుడికి అందరూ ఆపాదిస్తారు, కానీ నిజానికి విదురుడు మనకు కనిపించేటటువంటి పుత్రుడు. ఈ నేపథ్యంలో పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు ఈ ముగ్గురికి తండ్రి ఒక్కరే. విదురుడు ధర్ముడు అనేటటువంటి దేవత శాపకారణం చేత ఇషీకము అనేటటువంటి గడ్డిని ఒక తూనీగ తోకలో దూర్చిన పాపకారణం చేత ఋషిబాలకుడు శాపకారణంగా ఇలా ఈ రూపంలో జన్మించాడు, విదురుడిగా జన్మించాడు అని కూడా మహాభారతమే తెలియజేస్తుంది. ఇషీకము ఆ గడ్డి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. అయితే 12 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు ఆ పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రికి చెందుతాయి, పిల్లలకి కాదు. ఈ శాప కారణంగా ప్రతిశాపంతో ధర్ముడే ధర్మరాజుగా జన్మించాడు అని కూడా మహాభారతం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో విదురుడు అఖండమైనటువంటి ధర్మజ్ఞానం కలవాడు. కురుపాండవ జూదంలో ధర్మరాజు ద్రౌపదిని ఓడిపోయినప్పుడు నేను ధర్మ విజేతనా అధర్మ విజేతనా ఈ సభలో చెప్పగలవాడు ఒక్కరే, అతడు విదురుడు. విదురుడు చెబితే నేను అంగీకరిస్తాను అని ద్రౌపది పట్టుపట్టడంతో విదురుడు ఆ క్షణంలో మాట్లాడక తప్పని పరిస్థితి, ధర్మ నిర్ణయం చెయ్యాలి. ఆ సభలో కృపుడున్నాడు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, సాక్షాత్తు ధృతరాష్ట్రుడే వేదిక మీద ధర్మరాజు కూడా ఉన్న నేపథ్యంలో విదురుడు మాట్లాడక తప్పని పరిస్థితి. అతడు మహాత్ముడు, ధర్మవేత్త. ఏం చెప్పాడు అంటే, ఏదో నిద్రలో కలలో సంపాదించిన ధనాన్ని ధర్మరాజు పణంగా పెట్టాడు అని ఊరుకున్నాడు. అంటే ధర్మరాజు దోషం చేసినట్లుగా అని అర్థము ఉంది. ఇదంతా కూడా రాబోయే కాలానికి ఏదో కలలాగా జరగబోతోంది అనే అర్థము ఉంది. విదురుడు ధర్మవేత్త కనుకనే అనేక పర్యాయాలు ధృతరాష్ట్రుడిని నీ గుడ్డి ప్రేమ, నీ కొడుకు పైన నీకున్నటువంటి మూర్ఖపు ప్రేమ ఇంతటి యుద్ధానికి కారణమవుతుంది అంటూ ప్రారంభం నుంచి, సభాపర్వం నుంచి ఆశ్రమవాస పర్వం వరకు హెచ్చరిస్తూనే ఉంటాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అంటే సోదరుడు ఒక విధంగా చెప్పినా కూడా పెడచెవిని పెడతాడు. రాయబారిగా వచ్చిన కృష్ణుడు దుర్యోధనుని ఆతిథ్యం కాకుండా విదురుని ఆతిథ్యం స్వీకరించడంలో విదురుడు కృష్ణ భక్తుడు. కృష్ణుడు ఎవరో నిజంగా తెలిసినవాడు విదురుడు మాత్రమే అన్న విషయం ఇక్కడ మనకు తేట తెల్లమవుతుంది.
ఇలా జరగబోతుంది, యుద్ధం ఇలా నిర్వహింపబడబోతున్నది. అటువైపు ఉన్నవాడు కృష్ణ పరమాత్ముడు. కృష్ణుడిని దేవుడిగా అంగీకరిస్తేనే నీకైనా నీ కుమారుడికైనా ఉత్తమ గతులు. నా మాట విను అంటూ అనేక పర్యాయాలు విదురుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. దుర్యోధనుడికి కూడా చెబుతాడు. అంగీకరించకపోవడం, వినకపోవడం వారి వారి పాత్రౌచిత్యమైనటువంటి ధర్మాలు. భరణీ నక్షత్రంలో జన్మించిన దుర్యోధనుడు ఒకరి చెబితే వినేవాడు కాదు కదా. పుత్రవాత్సల్యంతో ఉన్న కారణం చేత ధృతరాష్ట్రుడు సైతం పుష్యమి నక్షత్రంలో ఉన్నవాడు కనుక కడుపులో దాచుకుంటాడు. తరువాత అంటూ వాయిదాలు వేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఎవరో తెలిసినవాడు మొత్తం ఆ మహాభారతంలో విదురుడు మాత్రమే ధర్మవేత్త. ఇది నేపథ్యం. గురుగారు, నిత్య ఆరాధనలో భాగంగా ఈ మధ్యకాలంలో కొంతమంది సహజ పుష్పాలకు బదులుగా వెండి పుష్పాలు, బంగారు పుష్పాలను వినియోగిస్తున్నారు కదా. ఈ రకంగా వినియోగించవచ్చా? మళ్ళీ వాటిని వినియోగించడం వల్ల నిర్మాల్య దోషం రాదా? వెండి, బంగారం ఇవి రాజలోహాలు అని చెప్పబడినటువంటివి. కడిగి మళ్ళీ వినియోగించే అర్హత కలవి కేవలం మారేడు దళాలు మాత్రమే. ఇంకా ఏ పుష్పాలకు కూడా, ఏ పత్రాలకు కూడా కడిగి మళ్ళీ వినియోగించేటటువంటి అర్హత వాటికి ఉండదు. అయితే బంగారు పాత్ర, బంగారు లోహము పునః మళ్ళీ వినియోగించేటటువంటి అర్హత కలిగి ఉన్నది. వెండి పళ్ళెంలో మనం బంగారు పుష్పం వేసినప్పుడు ఆ వెండి పళ్ళెంలో బంగారం కూడా స్పర్శ ఉన్న కారణం చేత ఆ వెండి పళ్ళానికి ఎలా భోజనం మళ్ళీ చేసేటటువంటి అధికారం లభిస్తుందో, అంటే వెండి పళ్ళెంలో తినకూడదు, ఎంగిలి పళ్ళెం అయిపోతుంది అన్న దోషం నుంచి పరిష్కారం లభించి బంగారం స్పర్శ ఉన్న కారణంగా మళ్ళీ వినియోగించే అర్హత కలుగుతుందో, అదేవిధంగా పుష్పాలలో కూడా నేటి కాలంలో వెండి పుష్పాలు దూష్యం వినియోగించకూడదు. కానీ బంగారు స్పర్శతో కూడుకున్న పుష్పాలను మళ్ళీ సువర్ణ పుష్ప పూజ అన్న పేరిట మనం సమర్పించవచ్చు. దీనికి ఆధారం ఏదైనా చెప్పాలా? బసవ పురాణం ఆధారం. బసవ పురాణంలో ఒకానొక గ్రామంలో శివదేవుడు అనేటటువంటి ఒక వ్యక్తి, ఆ గ్రామమంతా కూడా వైష్ణవం అయిన కారణం చేత తాను శివభక్తుడు కనుక గ్రామంలో నది ఒడ్డున ఉన్న శివాలయంలో శివుడిని ఎవరూ పూజించకూడదు అనే నియమం కూడా ఉండడంతో చేసేది లేక ఆ నదిలో స్నానం చేసి నదిలో ఉండేటటువంటి రాళ్లను పుచ్చుకొని శివాలయం వైపు చూస్తూ కళ్ళు పెద్దవిగా చేసి పళ్ళు పటపటలాడిస్తూ ఆగ్రహంతో శివ, మహేశ్వర, శంభవే అంటూ ఆ రాళ్లను విసిరిపెట్టి కొట్టేటటువంటి వాడు. ఆ రాళ్ళు కైలాసంలో ఉండే పరమేశ్వరుడి పాదాల మీద బంగారు పుష్పాలుగా మారిపోయేవి. లౌకికంగా విసిరి కొడుతున్నాడు కానీ ఆ భక్తుడి మనసంతా కూడా ఈశ్వర ఏమి కారణం ఇది అనేటటువంటి అవ్యాజమైనటువంటి దుఃఖం పొంగి పొరలుతున్నది. అశేషమైన భక్తి ప్రపత్తులతో అతడు సమర్పించేటటువంటి ఈ మట్టి పుష్పం కూడా పరమేశ్వరుడి పాదాలపైన బంగారు పుష్పంగా మారి ఉన్నది. బంగారు పుష్పాలతో పూజించేటటువంటి అర్హత రాజ సంబంధమైనటువంటిది. కానీ బద్ధకం పనికిరాదు. సజీవంగా ఉండే పుష్పాలను వినియోగించాలి. సజీవంగా ఉండే పుష్పాలనే సేకరించి సమర్పించాలి. పుష్పాలు లభించనటువంటి దేశాలు చలి దేశాలు, అతి శీతల దేశాలు, న్యూజిలాండ్, వర్విక్షైర్, బ్యార్విక్ ఇలాంటి యూరోప్ దేశాలలో ఎప్పుడూ కూడా 5 డిగ్రీలు -డిగ్రీలు టెంపరేచర్, పుష్పాలు లభించవు. అటువంటి క్షేత్రాలలో బంగారు పుష్పాలు వినియోగించవచ్చు. మన వద్ద పుష్కలంగా ధనం ఉన్నప్పుడు బంగారు పుష్పాలతో పాటుగా సహజంగా లభించేటటువంటి సజీవ పుష్పాలను కూడా తప్పక వినియోగించాలి. శాస్త్రంలో పుష్పాలు లభించకపోతే అక్షింతలు వేయండి అని చెప్పబడి ఉన్నది. బద్ధకం లేకుండా పుష్పాలు సేకరించాలి, అలాగే అక్షింతలను వినియోగించాలి. ఆర్థిక స్థోమత, వసతి ఉన్నట్లయితే బంగారు పుష్పాలను కూడా వినియోగించవచ్చు. గురుగారు, బీబీ నాంచారమ్మ అంటే ఎవరు? భక్తి ఉద్యమ కాలంలో ప్రచారం పొందిన ఈ భక్తురాలి నేపథ్యం ఏమిటి? సనాతన ధర్మం
ఈ దేశానికి సంబంధించి ఏ మతమైనా ప్రచారంలోనికి వచ్చినప్పుడు తమదిగా చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని పరిపాలించే తురుష్క రాజవంశాలలో ఖిల్జీ ఒకడు. ఆ ఖిల్జీ వద్ద ఉన్న సేనానులలో మాలిక్ కాఫర్ ఒకడు. మాలిక్ కాఫర్ కుమార్తె ఒక యువతి ఉన్నది. ఈ మాలిక్ కాఫర్ అనే అతడు రంగనాథ దేవాలయంపై దండయాత్ర చేసి ఆలయంలో ఉండే అనేక అర్చామూర్తులను, సంపదలను, మణులను, మాణిక్యాలను అపహరించుకొని ఢిల్లీకి తీసుకుని వెళుతూ ఆ ఆలయంలో ఉన్న ప్రధాన అర్చామూర్తికి బయట ఉన్నటువంటి ఉత్సవమూర్తిని కూడా తీసుకుని వెళ్ళాడు. అద్భుతమైన ఆ మూర్తిని చూచి అతడి కుమార్తె వ్యామోహంలో పడిపోయింది. పూజలు ఆరంభం చేసింది. ఈ కథలో కొన్ని అభ్యంతరక దృశ్యాలు ఉన్నాయి. ఆ అర్చామూర్తి అలా వారి చేతికి అందలేదు. ధింసా అనే ఒకానొక భిల్ల యువడికి లభించింది. అతడు ఆ అర్చామూర్తిని తిరుపతి క్షేత్రం తీసుకువచ్చాడు. రంగమంటపంలో ఉంచాడు. నేటికి రంగమంటపం ఆ రంగనాథుడి ఉత్సవమూర్తి కారకంగానే ఈ పేరు పొందింది. ఆ రంగమంటపంలో ఉండే అర్చామూర్తినే విమానార్చనామూర్తిగా, విమాన వెంకటేశ్వరుడిగా స్థాపన చేశారు. ఇటువంటి వృత్తాంతాలు కూడా తిరుమల తిరుపతి వృత్తాంతంలో మనం చూడవచ్చు. రంగమంటపం ఆ సంబంధంగా ఏర్పడింది అని కూడా చెబుతారు. అయితే మాలిక్ కాఫర్ కుమార్తె ఆ సంప్రదాయాలకు సంబంధించి బీబీ అన్న పేరిట పలకరిస్తూ ఉంటారు. ఇల్లాలు, భార్య అని అర్థం. నాంచారి అన్న పదం నాచియార్ అనేటటువంటి తమిళ పదానికి వికృత రూపం, వైకల్పిక రూపం. భక్తురాలు అని అర్థం నాచియార్ అంటే. ఈ మాలిక్ కాఫర్ కుమార్తె ఆ ఉత్సవమూర్తిని భక్తులు వచ్చి అడిగిన అనంతరం తన కుమార్తె మనసు మార్చలేక మాలిక్ కాఫర్ ఆ భక్తులకు అప్పగించడంతో వారు ఆ మూర్తిని తీసుకువచ్చారు. ఆ రంగనాథుడి ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించుకున్నారు. వారి వెంటే వచ్చిన ఈ అమ్మాయి మాలిక్ కాఫర్ కుమార్తె స్వామిలో లీనమైంది. ఈ వృత్తాంతాన్ని విశిష్టాద్వైత మత ప్రచారక సంబంధ కథలలో 108 దివ్యక్షేత్రాల వృత్తాంతాలలో రంగనాథుడికి సంబంధించిన వృత్తాంతాలలో శ్రీరంగ క్షేత్రానికి సంబంధించిన వృత్తాంతాలలో ఒకటిగా మనం గుర్తించాలి. శ్రీరంగ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించేటటువంటి కథలలో బీబీ నాంచారమ్మ కథ ఒకటి. అయితే ఆ మూర్తి రంగనాథ మంటపం కాకుండా తిరుమల వచ్చి చేరిన కారణం చేత బీబీ నాంచారు పేరిట తిరుపతిలో కూడా ఒక క్షేత్రం, ఒక చిన్నపాటి మంటపం మనం కింద తిరుపతిలో గోవిందరాజ స్వామి వారి ఆలయ ప్రాకారంలో కూడా చూడవచ్చు. స్వామి అంతర్యామి, సర్వాంతర్యామి. గురుగారు, వేదాంతం అంటే ఏమిటి? వైరాగ్యం రావాలి అని అంటే వేదాంతం తెలిసి ఉండాలంటారా? చాలా సులభం అమ్మాయి. వేదాంతం తెలియాలి అంటే వివాహం చేసుకోవాలి అంటూ ఉంటారు. వివాహం చేసుకుంటే వేదాంతం జీవితానుభవంగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఉదయం లేవగానే మంచం మీద పడుకొని ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాత సూక్తం జ్ఞానం ఉన్నది కాబట్టి స్మరిస్తూ ఆ సూక్తంలో ఉండే మంత్రార్థాన్ని భాష్యంగా మనసులో భావన చేస్తూ నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళతాను, కుత ఆజాత కుత ఇయం విసృష్టి, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడు. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను. ఇంతలో వంటింటిలో నుంచి ఇల్లాలి కంఠం వినిపించింది. పాలు తెస్తే కాఫీ, రేపటికి పంచదార లేదు అనగానే అతనికి జ్ఞానం అర్థమైంది. నేను భర్తను, కొన్ని బాధ్యతలలో ఉన్నవాడిని, ముందు వెళ్ళి పాలు తీసుకురావాలి. వేదాంతాన్ని సులభంగా ఒక కథ ద్వారా నవ్వులాటగా చెప్పుకోవడం కాకుండా నిజంగా గంభీరమైన అర్థం కూడా ఉంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః యస్యః ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరః. ఇది వేదాంతం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మనమంతా వేదాంతాన్ని ఒక దర్శన శాస్త్రంగా పాటించాలి. 6 విధాలుగా చెప్పబడ్డ ఈ వేదాంత దర్శనములో ప్రత్యేకంగా ఉన్న సిద్ధాంతం వ్యాసప్రోక్తమైనటువంటిది. కర్మ సిద్ధాంతానికి, జ్ఞాన సిద్ధాంతానికి ఘర్షణ అంటూ ఉంటారు పెద్దలు.
వ్యాసప్రోక్తమైన వేదాంత దర్శనంలో బౌద్ధము, అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, వీరశైవము అన్నీ కూడా దర్శన సిద్ధాంతాలే. ఇవన్నీ వేదాంతంతో కూడుకుని ఉన్నవే అయి ఉన్నవి. కర్మ అన్నది ఇందులో ఒక భాగం మాత్రమే. వేదాంతం ఒక దర్శనంగా చెప్పుకున్నప్పుడు శిక్ష, న్యాయము, మీమాంస వీటితో సమాన ప్రతిపత్తి కలది వేదాంత దర్శనం. వేదాంతం అంటే దైవ స్వరూపాన్ని గురించిన ఆలోచన చెయ్యడం, మూలాలను అన్వేషించడం. వేదాంతములో విగ్రహారాధన ఉండదు, జ్ఞానం ఉంటుంది. ఎవరు, ఎక్కడ, ఏం జరుగుతోంది అన్న వివేచన ఉంటుంది, మౌనం ఉంటుంది. వేదాంతి మౌనంగా ఉంటాడు. ఇది నేపథ్యం. గురువుగారు, మౌనం మాట కంటే గొప్పదైనదే అని అంటారు. మౌనం అంటే మాట్లాడకపోవటమేనా, లేకపోతే మౌనం అంటే మనసంతా శూన్యంగా ఉండటమా? మౌనం ఎంతటి బలమైనది అంటే, వాక్కు వెండి, మౌనం బంగారం అనే ఒక సామెతను జ్ఞాపకం తెస్తుంది. ముని అన్న పేరు ఎవరికి? ఎవరైతే మౌనంగా ఉంటారో వారికే. మౌనంగా ఉండడం అంటే అర్థం మాట్లాడకపోవడం అని కాదు. ఏ అంశానికి కూడా అతిగా స్పందించకపోవడం. రియాక్ట్ అండ్ రెస్పాండ్ అన్న పదాలలో రియాక్ట్ కాకపోవడమే మౌనం. రెస్పాండ్ కావడం అంటేనే మౌనాన్ని అనుసరించి ఉండడం. రియాక్ట్ అవుతున్నాం, మౌనాన్ని భంగపరుచుకున్నాం అని అర్థం. మౌనం అంటే కంఠధ్వనిని వెలువరించకపోవడం మాత్రమే కాదు, చేతుల ద్వారా మౌనాన్ని ప్రకటించవచ్చు. చెయ్యవలసిన పనిని చెయ్యకపోవడం. ఆ బకెట్ తీసుకో, ఇలా చూస్తాం. బకెట్ తీసుకో అంటున్నాగా, చెయ్యి ముందుకు పోదు, బకెట్ తీసుకోదు. ఇది మౌనం, చెయ్యి ప్రకటిస్తోంది. చెబితే వినిపించడం లేదా, చెవులు మౌనాన్ని ప్రకటిస్తాయి. ఏది వింటాడో లేదో తెలియదు, అన్నింటికీ నవ్వుతూ ఉంటాడు. విన్నాడు, రియాక్ట్ కావడం లేదు. చూడవా అయితే, కళ్ళు మూసుకున్నాం. బలవంతంగా కళ్ళు తెరిచే అవకాశం లేదు, ఇక్కడ మూసుకోవచ్చు. పరమాత్ముడు కనురెప్పలు ఇచ్చాడు, మూసుకునే అదృష్టం ఉంది. చెవులు మూసుకునే అదృష్టం లేదు, తెరిచే ఉంటాయి. కాబట్టి అన్నీ వినవలసి వస్తుంది. మౌనాన్ని దేహంలో ఉండే వివిధ అవయవాల ద్వారా సులభంగా ప్రకటించవచ్చు. వృక్షం, అది వటవృక్షం. చిత్రం, ఆశ్చర్యకరం. చిత్రం వటతరోర్మూలే. ఒక వటవృక్షం కింద ఉండే దక్షిణామూర్తి వయస్సులో యువకుడు, శిష్యులంతా కూడా వృద్ధులు. ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత తముడు. ఏదీ మాట్లాడడం లేదు, మౌనంగా ఉన్నాడు. శిష్యులందరికీ ఏ సమస్య లేదు, ఏ సందేహాలు లేవు, అన్నీ తీరిపోయాయి. దక్షిణామూర్తి తన మౌనం ద్వారా సమస్త విద్యలను అందరికీ బోధిస్తాడు. మౌనంగా ఉండాలి, ఇది లాభం. కొసమెరుపుగా చిన్న కథ చెప్పుకుంటే, భోజ సభలో కాళిదాసు వెంట ఒక పండితుడు వచ్చాడు, చదువు రానివాడు. మౌనంగా ఉండు, నీకు నేను బహుమానాన్ని ఇప్పిస్తాను అన్నాడు కాళిదాసు. భోజుడు రామాయణం మీద ఒక మాట చెప్పండి అని అడగడంతో ఊరుకోలేక అతడు రాభణో అన్న శబ్దం ప్రయోగించాడు. అపశబ్దం కదా. భోజుడు ఇలా చూశాడు. వెంటనే కాళిదాసు సమర్థించి, కుంభకర్ణుడిలో భకారం ఉంది, విభీషణుడిలో కూడా భకారం ఉంది. భకారం లేని కారణం చేత ఆ రావణుడు రాముడి చేతిలో అంతమయ్యాడు, కైవల్యం పొందలేకపోయాడు అంటూ సమర్థించాడు. బయటికి వచ్చాక మాట్లాడవద్దు అన్నానా అంటూ బెదిరించాడు. వాక్కు వెండి, మౌనం బంగారం. మౌనంగా ఉంటే కలహాలు ఉండవండి అని కూడా చెబుతారు. విభూషణం మౌనం అపండితానాం. ప్రారంభంలో చెప్పబడ్డ కథ, వంటింట్లో పంచదార లేదు రేపటికి అన్న మాట వినగానే ఏ భర్త అయినా మౌనాన్ని అంగీకరిస్తే ఆ సంసారం సంతోషంగా ఉంటుంది. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.